2017లో ఢిల్లీలో జరిగిన షాకింగ్ కేసు నీకు తెలుసా? ఏంటది? ఆ మర్డర్ చేసిన సస్పెక్ట్ మీద 7 lakhs రివార్డ్ ఉంది. పోలీసులు అయితే 100కి పైగా టీములుగా విడిపోయి ఇండియా మొత్తం గాలించారు. ఓహో, ఇంకా ఆ కేసు సాల్వ్ అవ్వలేదు కూడా. అసలు ఏంటా కేసు? చెప్తే గానీ మన వీడియో చాలా మంది అయితే చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆగస్ట్ 24, 2017 స్టీఫెన్ హాస్పిటల్లో ఒంటరిగా పనిచేసిన డాక్టర్ శశ్వత్ పాండే తర్వాత రోజు ఉదయం తన శరీరం రక్తపు చెరువులో దొరికింది. అవునా? తన శరీరం చూడడానికి చాలా భయంకరంగా తయారైంది. తన ఊపిరితిత్తులు బయటికి లాగి తన గొంతు కోసివేయబడింది. వాట్? అంత దారుణంగా హత్య ఎవరు చేశారంటావు? తన ఫ్రెండ్ అయిన డాక్టర్ సుయాష్ గుప్తాని ఈ హత్య చేశాడు. ఏంటి, ఫ్రెండా? ఎందుకు? తన ఫ్రెండ్ అయిన సుయాష్ గుప్తా 1.5 సంవత్సరం నుంచి తనని ఫాలో అవుతున్నాడు. ఫాలోనా? అవును. శశ్వత్ పాండే సుయాష్ గుప్తా ఇంటి పక్కనే ఉన్న వేరే ఇంటికి కూడా షిఫ్ట్ అయ్యాడు. సుయాష్ గుప్తా శశ్వత్ పాండేని ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ పని చేస్తున్నాడని క్లోజ్గా వాచ్ చేయడం స్టార్ట్ చేశాడు. చివరికి పాండే వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడని అసూయతో రగిలిపోయి చంపేశాడు. అమ్మో. అంతేకాదు, తన నోట్బుక్లో ఇలా రాసుకున్నాడు. అతనే చేశాడు అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం పాండే రూమ్ నుంచి చివరిగా బయటకు వచ్చింది గుప్తానే.